రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఇవాళ పేపర్లో వచ్చిన ప్రధాన వార్తా అంశాలకు సంబంధించి చర్చ ప్రారంభిస్తాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణమూర్తి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి విజయబాబు గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణశంకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు, ఇక విజయవాడలోని మరి కాసేపట్లో టీడీపీ నుంచి అనురాధ గారు కూడా జాయిన్ అవబోతున్నారు. ఎస్, నారాయణమూర్తి గారు మీరు చెప్పండి. నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు, జరిగిన పరిణామాలు ఈవీఎంలకు సంబంధించి కావచ్చు. మరొకసారి మీరు గెలుస్తామని చెప్పేసి మీరు నానా హంగామా హడావిడి చేస్తున్నారు. ఎక్కడ గెలుస్తున్నారు ఏంటి? ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేశారు, చూడొచ్చు. ఒక హాలిడే ట్రిప్ లాగా వచ్చి వెళ్ళిపోయారు. ఎలక్షన్లు అయిపోయి వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నారు అనే విధంగా మాట్లాడు. మేము గెలుస్తామని పదే చెప్పడానికి అవసరం ఉంది. ప్రజలు ఆల్రెడీ తీర్పిస్తున్నారు. అసలు మీరు ఓడిపోతున్నారు కదా ఢిల్లీ పరిగెడుతున్నారు, మీరు ఓడిపోతున్నారు కదా మద్రాసు పరిగెడుతున్నారు, మీరు ఓడిపోతున్నారు కదా బెంగళూరు పరిగెడుతున్నారు. మీరు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? మీరు నిజంగా మీ మీద మీకు నమ్మకం లేకపోతేనే కదా ఇవన్నీ చేసేది. మేము ప్రజల తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రజల్లో మా నాయకుడు పాదయాత్ర చేశాడు, పూర్తిగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని చెప్పేసి నమ్ముతున్నాం. మీరు నిజంగా మీ మీద నమ్మకమే లేకపోయి ఉండుంటే అసలు ఇంత గగ్గోలు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. తీర్పు వచ్చిన వరకు కావచ్చు, అక్కడ జరుగుతున్న పరిణామాలు, గొడవలు, గందరగోళాలు 2014లో మీరు ఎలా నెగ్గారండి? ఏ విధంగా ఎలక్షన్ జరిగింది? నంద్యాలలో ఎలా నెగ్గారు మీరు? ఏ విధంగా ఎలక్షన్ జరిగింది? కాకినాడలో ఏ విధంగా ఎలక్షన్ జరిగింది? దారుణంగా జరిగిందా? అంటే కాకినాడలో ఏమేమి వాళ్ళ రాత్రి వరకు ఓట్లేసి తెల్లవారుదన 3 గంటల వరకు ఓట్లేసి అంటే ఓట్లు 2019లోనే నైట్ వరకు ఎలక్షన్ జరిగిందా? 2019లోనే జనం ఎక్కువ బయటకు వచ్చారా? జనం బయటకు వచ్చారంటే దాని అర్థం ఏంటి? మీ మీద ఉన్న అసంతృప్తి, మిమ్మల్ని వ్యతిరేకించడం వల్ల, అదే మీరు చేసే అరాచకాలు చేయడం వల్ల ఆ పిలుపుకి బయటకు వచ్చారు. మీ అరాచకాలని ఇంటికి పంపించడానికి మాకొద్దు బాబు అని చెప్పేసి దండం పెడుతూ ప్రజలు బయటకు వచ్చి ఓట్లేశారు. మరి ఎక్కువ మంది ఓట్లేసినప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎందుకు భయపడిపోతున్నారు? పదే ప్రెస్ మీట్లు పెట్టి 2 గంటలు 3 గంటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రత్యేక విమానాలు వేసుకొని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు ఎందుకు? నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా, మే 23 వరకు ఆగొచ్చు కదా. అంటే వణుకు పుట్టుకుందనమాట. మీరు చేసిన అరాచకాలకి ప్రజా తీర్పు వస్తుందని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. అక్కడ కోడెల శివప్రసాద్ గారు జరిగిందని చెప్పేసి జరిగింది, ఇలాంటి ఈవీఎంలు మొరాయించలేదు, ఎక్కడ ఓటర్లు ఇబ్బంది పడలేదు అనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? కుంటు సాకులు ఎదుర్కోవద్దు అంటున్నాను నేను. ఎందుకంటే మేము చెప్పాం, మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ఎలక్షన్ కోడ్ విరుద్ధంగా లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకున్నది ఎవరండి? కోడెల శివప్రసాద్ గారు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాలి అసెంబ్లీలో, దాన్ని వదిలేసి ఆయనే స్వయంగా లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకుంటే ఎలా స్పందించారు ప్రజలు? అంటే మీరు చేసేవన్నీ తప్పులు, మీరే రిగ్గించేయాలనుకుంటారు, మీరే దొంగతనం చేయాలనుకుంటారు, మీరే డేటా చోరీ చేస్తారు, మీరే మేనేజ్ చేయాలనుకుంటారు, ఈవీఎం దొంగలు మీరే పక్కన పెట్టుకుంటారు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీరు అపవాదులు అయిపోయినా కూడా వేడి తగ్గలేదు. రోజు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న బీజేపీ కుట్రలు కావచ్చు, ఇవన్నీ కూడా నేను దేశవ్యాప్తంగా కూడా తిరుగుతాను, మొత్తం బయట పెడతాను. నేను ఏ రాష్ట్రానికి అయితే వెళ్ళొస్తున్నానో వెంటనే అక్కడ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. మన కర్ణాటక వెళ్ళొచ్చాను, ఐటీ రైట్స్, తమిళనాడు వెళ్ళొచ్చాను, ఐటీ రైట్స్ అవుతున్నాయి. నేను దేశవ్యాప్తంగా తిరుగుతాను అని చేసి చెప్తూ ఉన్నారు. సో ఆయనే చెప్తున్నారు కాబట్టి ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళకి అపశకనం జరుగుతుందని వెళ్ళకుండా ఉంటే బెటరు. తర్వాత ఇప్పుడు మీరు అన్నారే ఈవీఎంల గురించి, అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి మీరు కూడా ప్రభావితం అయ్యారేమో అని అనుమానిస్తుంది. ఒక్కటే అపొలిటికల్గా, రాజకీయాలకు అతీతంగా మనం లాజికల్గా ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఈ దేశంలో అంటే ఇవాళ ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియదు, కానీ ఈ రోజు వరకు మాత్రం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందని చెప్పాలి. ఎందుకంటే 80+ పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుంటే 81% అంటే ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి ఇది. అంటే ఆ రకంగా ఈసీ బ్రహ్మాండంగా ఓటర్లను ప్రభావితం చేసింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓటర్ల నమోదులో చాలా వరకు ఏంటంటే ఈ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు నేను చెప్తాను, అందుకని ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఈ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయపోవటాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి పొరపాట్లు, అవన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ఏంటంటే 87% ఓట్లు లెక్కేసుకుంటే వెయ్యనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పుడు? కేవలం 13%. అంటే ఇంత స్థాయిలో ఓటర్లు ప్రభావితం చెందారు. పాయింట్ నెంబర్ 1. తర్వాత ఈవీఎంలు మొరాయించినాయి అన్నారు. ఒక్కటే నేను మిమ్మల్ని అడిగేది, ఆలోచించండి. 91,000
918 ఈవీఎంలు, అంటే దాదాపు 1,00,000 ఈవీఎంలు అనుకోండి. 1,00,000 ఈవీఎంల్లో మొరాయించినవి ఏంటి అంటే వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 350, లేదు తెలుగుదేశం వర్గం అంతకుముందు ఇప్పుడు మాట మార్చారు 30% అని, కానీ 30% అంటే మళ్ళీ ఎన్నో లెక్కేసుకుంటే వాళ్ళు చెప్పింది తెలుస్తుంది 650 అన్నారు. 650 అంటే లక్షల అవుట్ ఆఫ్ ఇది, దాన్ని తర్వాత రెక్టిఫై చేశారు. ఇప్పుడు మీరే చెప్పండి, హెచ్ఎం టీవీలో మీరు విజయవాడ నుంచి అక్కడి నుంచి ప్రతినిధులను పెడతారు, ఎన్నిసార్లు మీకు లింక్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పని అన్నారా లేదా? అంతదాకా వద్దు. మన ఇంట్లోనే మనకు 2 రిమోట్ కంట్రోల్, అదే వద్దంటున్నాడు కదా, ఎందుకు బ్యాలెట్ వెళ్తే అయిపోయేది కదా, ఈ టెక్నికల్ ప్రాబ్లం, ఈ సమస్యలు ఎందుకనే వస్తాను చెప్తాను వినండి. మన ఇంట్లో 2 రిమోట్ కంట్రోల్స్ ఉంటాయి, టీవీ పెట్టుకోవడంలోనే మనమే ఇబ్బంది పడతాం. సో దట్ ఈస్ ది ప్రాబ్లమ్ విత్ టెక్నాలజీ. అది ఏ స్థాయిలో అయింది, చాలా నెగ్లిజిబుల్ అనమాట. అంటే 350 ఈవీఎంలు మళ్ళీ తర్వాత రెక్టిఫై చేశారు. ఇట్ ఈస్ ఎ నెగ్లిజిబుల్ థింగ్ అది. అయితే ఈయన ఏమంటారు, బ్యాలెట్కి వెళ్దాం అంటారు. ఒక్కసారి రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆలోచించండి, గతంలో బ్యాలెట్ దీనివల్ల ఎన్ని గొడవలు, ఎంతమంది బావిలో తీసుకెళ్ళి ఈవీఎంలు తీసుకెళ్ళి బావిలో విసిరేయటం, ఇంకులు పోసేయటం, తలలు నరుక్కోవటం, ఈ చరిత్ర అంతా మీకు ఒక్కసారి జర్నలిజంలో నాకు తెలుసు ఎంత అరాచకం అంటే, భారతదేశంలో ఎన్నికలు అంటే ఒక అరాచక ప్రక్రియ కింద ఉండేది. అక్కడి నుంచి టిఎన్ శేషన్ గారు వచ్చిన దగ్గర నుంచి సంస్కరణ అనేటువంటి కంటిన్యూస్ గా అయితే ఈ రకంగా దుర్వినియోగం చేస్తారా అనే దానిపైన కదా. ఒక ఈవీఎం మొరాయించిందంటే 3-4 ఈవీఎంలు మారుస్తున్నారు, అక్కడ టెక్నీషియన్స్ అంటున్నారు, ఆ టెక్నీషియన్స్ ఎవరో కూడా తెలియని పరిస్థితి అనేది కదా వాళ్ళు ఆరోపణలు. నిన్న ఈసీ ద్వివేది నోటీస్ చూసారు మీరు, ఎక్స్పర్ట్స్ ని పంపించమంటే బిహెచ్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ వస్తే ఎందుకు పంపించలేదు? ది ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, భారత ఎన్నికల కమిషన్కి ఒక సిబ్బంది అంటూ స్వయం సిబ్బంది ఎవరు ఉండరు, స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కానీ స్వయం సిబ్బంది ఉండరు. స్వయం సిబ్బందిని ఏర్పాటు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంటే విత్ ది కోఆపరేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈసీ విల్ ఎగ్జిక్యూట్ ద ప్రాసెస్. సో మీరు వాళ్ళకి సరైన తర్ఫీదు ఇచ్చి ఎక్స్పర్ట్స్ని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్లదే, వాళ్ళది తప్ప ఈసీది కాదు. దీన్ని ఏం చేశారు మీరు, గేట్లు ఎత్తేసేసి ఈ రోజు వరకు కూడా టోటల్గా అక్కడ అసలు అన్రూలీ థింగ్స్, ఇవాళ పరిపాలన లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఎవరి ఇష్టారాజ్యం కింద వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే పరిపాలన అనేటువంటిది పూర్తిగా కూడా అక్కడ ప్యారలైజ్ అయిపోయింది. ఆ రకంగా అధికారులను మీరు నాన్ కోఆపరేషన్గా ఉన్నప్పటికీ కూడా ఓటర్లను తర్వాత రాత్రిపూట వరకు వేచి ఉన్నారనే దాన్ని ఓటర్లను అప్రిషియేట్ చేయాలి, ఈసీని కూడా. అంటే ఈ హాజ్ అలౌడ్ టు ఓట్. ఓటర్లలో చైతన్యం వచ్చింది, అక్కడ పెద్ద ఎత్తున వచ్చారు, కానీ అక్కడ ఏర్పాట్లు చేయడంలో మాత్రం కొంత విఫలమయ్యారు అధికారులు అనేది. ఎవరు, ఏ అధికారులు? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి అక్కడ. అంటే ఎవరైతే ఎందుకు సమస్య అయింది, ఈవీఎంలు మొరాయించడం వల్లనే సమస్య అయింది కదా. అక్కడ ఈవీఎంలు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా రానప్పుడు వాళ్ళు అవే చూపిస్తున్నారు, పాయింట్అవుట్ చేసేది అక్కడే కదా. రైట్ అనురాధ గారు ప్లీజ్. 1 lakh లో 30 తర్వాత ఇవాళ మీకు అనురాధ గారు ప్లీజ్ ఇంకొక పాయింట్, వీళ్ళ విమర్శలు ఇంకోటి ఏంటంటే సరైన మంచినీళ్ళు రాజేష్ గారు నమస్తే అండి చెప్తున్నారే, ఇవన్నీ ఎవరు చూడాలి? అనురాధ గారు ఏం చెప్తారు? ఇట్ ఇస్ ద మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓవర్లాప్ అయితే ఎవరికి కూడా వినిపించమండి, అందుకే విజయ్ గారు ముగించిన తర్వాత మాట్లాడతాను. చెప్పండి. నమస్తే అండి, అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు డైరెక్ట్గా ఈవీఎం ఇష్యూసే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ముందు వైసీపీ నేత అనుకుంటా నారాయణమూర్తి గారు ఎందుకు పారిపోతున్నారు, వేరే చోటకి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మా పార్టీ తరఫున మేము ప్రజల తరఫున యుద్ధం చేస్తూ ఉన్నాము, ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నాము. గర్భిణీ స్త్రీలు సైతం సాయంత్రం రాత్రి తెల్లారగట్ట 4 వరకు కూడా ఓటు వేయాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి వీళ్ళు చర్చ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసి ఏదో మేము భయపడిపోతున్నామని అదని ఇదని మాట్లాడుతూ ఉన్నాం. మీ పార్టీ పెట్టి కేవలం ఎన్నేళ్ళు అయింది, నాకు తెలిసి 8 ఏళ్ళు అయింది. మా పార్టీ పెట్టి 37 ఏళ్ళు అయింది. కాబట్టి సీనియారిటీ లెక్కను చూసుకున్నా ఏం చూసుకున్నా మేము దేనికి చెల్లించం అనేది ప్రతిదీ స్పష్టం అవుతుంది. కానీ అది తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. రెండవది, ఈయన మాట్లాడారు, విజయ్ గారు మాట్లాడారు, ఆయన ఏమంటున్నారు, నెగ్లిజిబుల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. హెచ్ఎంటీవీలో ఏదైనా ప్రాబ్లం వస్తే నెక్స్ట్ డే అది మళ్ళీ సార్ట్అవుట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. కరెక్టే మీరు చెప్పింది,
ఈ రోజు హెచ్ఎం టీవీలో ప్రాబ్లం వస్తే రేపు మళ్ళీ రాజేష్ గారు లైన్ కలుపుతారు, మీరు రేపు కూడా మాట్లాడండి అని చెప్తారు, దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ ఓటుకి అట్లా ఉండదు. 5 years మ్యాండేటరీ ఇస్తాం, అది 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు అది. కాబట్టి దాని గురించి సో దీన్ని ఇలా కంపేర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. రాజేష్ గారు, నేను ఒక విషయం చెప్తాను నేను మీతో. జస్ట్ ఇప్పుడు మీరు సినిమాలు బాగా చూస్తారు అని అనుకుంటున్నాను. అందరూ కూడా సినిమాలు చూడని వాళ్ళు కూడా హిట్ సినిమాలు బాగా చూస్తూ ఉంటారు. అందులో ఈ సినిమా ఉంది, అది రామ్ గోపాల్ వర్మ, అది క్షణ మూవీ. 1 కోటి రూపాయల గురించి సినిమా మొత్తం తీశారు. ఆ సినిమా 1 కోటి రూపాయల గురించి సినిమా తీశారు అంటే అది ఎంత 1 కోటి రూపాయలు ఎంత వాల్యుబుల్ చూడండి ఆ రోజుల్లో. అందుకే సినిమా కూడా తీశారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 కోటి అంటే లెక్కలేకపోయింది, 1 కోటి రూపాయల అవినీతి అంటే లెక్కలేకుండా పోయింది. 1,00,000 కోట్లకి వెళ్ళిపోతే కూడా ఎవరు ఇప్పుడు అవినీతి అంటే కామన్, ఓహో వాడు సమర్థుడు, అవినీతి చేశాడు అనే లెక్కలోకి సమాజాన్ని తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలను అలా తీసుకొచ్చేశారు. మీరు సిబిఐ వ్యవస్థని అట్లాగే చేశారు, అలాగే ఆర్బీఐ వ్యవస్థను అట్లాగే చేశారు, ఈడీ వ్యవస్థను అలాగే చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అదే విధంగా చేశారు. అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ ఎలక్షన్ కమిషన్ చేసిందంటే ఓ బీజేపీకి అలా చెప్పింది కదా అని. అంతేగాని ఎలక్షన్ కమిషన్ ని క్వశ్చన్ చేసి దాన్ని ఇండివిజువల్ బాడీగా చూసే పరిస్థితి అసలు ఈ దేశంలో ఎవరికి కూడా లేదు, ప్రజల్లో లేదు. అవినీతి చక్రవర్తి అని 6,12,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఆంధ్రప్రదేశ్ లో అని చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా ఇంకా ఒక్క నిమిషం అండి. ఏమండి మా మీద ఏ కేసులు లేవు. రోజు శుక్రవారం మనమే పారిపోతున్నాం కేసుల గురించి. మన క్యాపిటల్ కామన్ క్యాపిటల్ వదిలేసి హైదరాబాద్ నుంచి ఓటు కేసులో దొరికిపోయి కరకట్ట మీద పారిపోయింది మనమే కదా. రాష్ట్రాన్ని కామన్ క్యాపిటల్ వదిలేసి 10 సంవత్సరాల క్యాపిటల్ ని కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన ఇంట్లో పారిపోయింది మనమే కదా. అక్కడికి వెళ్ళి పరిపాలన చేయడంలో తప్పుగా భావిస్తున్నారు. పరిపాలన చేస్తే బాగా అవినీతి చేస్తున్నారు. అక్కడికి 6,12,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి అవినీతి చక్రవర్తి బిరుదులో సంపాదించారు. ఆ బుక్కులు కూడా పంపించాము. దేశం అంతా దాని గురించి మీ అవినీతి గురించి అదే దాని మీద ప్రజలు తీర్పిచ్చారు. రాలేదండి, ఇంకా ఉంది, ఇంకా టైం ఉంది. తీర్పిచ్చారు, అందుకని పారిపోతాడు. మధ్యవర్తి పారిపోతాడు, బెంగళూరు వెళ్తాడు, ఆంధ్రప్రదేశ్ రాజేష్ గారు వాళ్ళకి ఎందుకంత ఆవేశం? మీరు చెప్పాల్సినవన్నీ మీరు చెప్పండి, నేను వింటానండి. ఆ వైసీపీ నేత ఏమండి ఒక్క నిమిషం రాజేష్ గారు, ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే 2 సలహాలు వస్తున్నాయి. ఫ్రెండ్స్ నుంచి ఏం సలహా వస్తుందంటే, అరే మీరు ఎందుకురా వేరే పార్టీలో ఉంటాం, ఆ బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా అని అంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే. ఇంకోటి ఏం జరుగుతుంది, దాడి ఎవరి మీదైనా చేయొచ్చండి కాదంటలా, కానీ ఎలక్షన్ డేట్ ముందు రోజు చేయడం బీసీల మీద, మీకు పుట్టా సుధాకర్ యాదవ్, బీదా మస్తాన్ రావు బీసీల మీద మీకు వినే ఓపిక లేదు. మీకు వినే ఓపిక లేదు, అబద్ధాలు చెప్తూ సమయం కావాలా? కరెక్ట్ కదా. అనురాధ గారు ఒక నిమిషం, విజయబాబు గారు ఏం చెప్తారో ప్లీజ్. రైట్స్ ఎప్పుడైనా చేయొచ్చండి. కాదు ఒక్క నిమిషం, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరి మీద అయినా చేయొచ్చు, ఏ రకంగా అయినా చేయొచ్చు. వాడు రూపాయి సంపాదించుకోకపోయినా సరే వాడి మీద వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్. నేను ఇది చెప్తున్నాను అంటే మై ఫాదర్ ఒక్క నిమిషం సార్, మై ఫాదర్ ఈస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, రిటైర్ అయ్యారు. ఐ నో అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ వెరీ వెల్, ఎంతో కొంత. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక పార్టీ మీద టార్గెట్ చేసి, ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద టార్గెట్ చేసి కరెక్ట్ గా ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రీ ప్లాన్డ్ గానే చేశారు. అనురాధ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఏం చెప్తారా మీరు? టెక్నికల్ పాయింట్ కూడా చెప్పారు మీరు.
ఇప్పుడు వారు ఉన్నారు వాళ్ళు విత్ ఇన్ అవర్స్లో రెక్టిఫై చేశారు ఎలక్షన్స్ దీంట్లో ఈవీఎంలు అన్ని సమయం ఉండదు కదండి. అవర్స్ అంటారు మీరు 6 o'clock టైం ఇచ్చారు. అవర్స్ అంటే ఎక్కడ ఉంటుంది అక్కడ 2-3 గంటలు అంటే ఎంత లైన్. అనురాధ గారు ప్లీజ్, అనురాధ గారు విజయబాబు గారు ఏం సమాధానం ప్లీజ్, అనురాధ గారు ఒక్క నిమిషం ఏం చెప్పారు అన్నారు ఓవర్లాప్ అవుతుంది. నేను చెప్పేది ఇప్పుడు వారు చెప్పిన దానికి 2 సమాధానాలు చెప్తా. ఒకటి సినిమాల గురించి ప్రస్తావించారు, రెండోది ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఉన్నామండి, మన ఇళ్ల మీద రోజు దాడులు చేసుకోమని ఐటీ దాడులు మనం వెల్కమ్ చేస్తాం. ఎవరికి భయం? అది అవినీతి పనులు చేసే వాళ్ళకి భయం. మనం వెల్కమ్ చేస్తే క్లీన్ చిట్తో మనం ముందుకు వస్తాం కదా. అది కాబట్టి ఐటీ దాడులు వాళ్ళకి ఇంకా మంచిదండి. అదే చెప్తున్నా, ఆ టైంలో వాళ్ళ ఇమేజ్ ఇంకా డబుల్ అవుతుంది క్లీన్ చిట్ ఉన్న వాళ్ళకి. ఈ రోజు పేపర్ చూడండి, ఇవాళ కూడా తనిఖీలు జరిగినాయి. తనిఖీలు చేస్తారు, కుమారస్వామి వెళ్తుంటే తనిఖీలు చేస్తారు, మీ ముఖ్యమంత్రులు వెళ్తే ఎందుకు తనిఖీలు చేయాలి? పొరపాటు అది అందరి మీద చేస్తున్నారు. అది ఈసీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ, అది బీజేపీను కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ కాదు. తర్వాత ఇంకొకటి సినిమాల గురించి వారు ప్రస్తావించారు. నేను కూడా సినిమాలు చూస్తా. నాకు 23 మంది ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా పార్టీలోకి తీసుకునే వాళ్ళని అలో చేసి ఏమాత్రం చర్య తీసుకున్నటువంటి స్పీకర్ మీద ప్రజాగ్రహం, ధర్మాగ్రహం ఎంత పెద్ద ఎత్తున వెల్లువెత్తిందో మనం చూసాం. అది చూసిన తర్వాత, ఆయన సీన్ చూసిన తర్వాత, అంటే ప్రజలు తిరగబడితే ఇలా ఉంటుందా అనేది చూశాక హలో బ్రదర్ అనేటువంటి సినిమా, ఈవీవి సత్యనారాయణ సినిమాలో ఆ విలన్ బట్టలన్నీ కూడా చించేస్తారు. అయితే ఈ సేమ్ అదే పిక్చర్ నాకు గుర్తుంది. అయితే ఆయన చేతిలో ఫ్లూట్ ఉంటుంది, ఈ చేతిలో ఫ్లూట్ లేదు, అది ఒకటే తేడా. సో సినిమాల సంఘటనలు అలా నాకు అదే సీన్ గుర్తుకొచ్చింది. అంటే ఇష్టారాజ్యం కింద రాజ్యాంగాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ప్రతిపక్ష పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి చిరకాలంగా తెలుగుదేశంలో జెండాలు మోసినటువంటి వాళ్ళనేమో తోసిరాజని ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు చేయటం వల్ల జనాగ్రహం ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. తర్వాత ఇంకో చెప్తున్నా, ఇలాంటి అప్రజాస్వామికమైన దీంతో అధికారంలోకి రావాలి అనుకుంటే ప్రజలు ఇవాళ 81% మంది ఓట్లు వేశారంటే అది వెల్లువెత్తినటువంటి ప్రజాగ్రహం. ఓటు ద్వారా మహిళలకు సంబంధించి 29 మంది పుష్కరాల 29 మంది బలి తీసుకున్న వాళ్ళ పసుపు కుంకాలు చెరిపేసి పసుపు కుంకాలు అనేటువంటి ద్వారా మహిళల పేదరికాన్ని ఓట్ల బ్యాంకుగా మార్చుకోవాలనేటువంటిది ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్య. అది ఎలక్షన్ కమిషన్ గురించి దానిపైన అనుమానం రావడం, ఓటు వేసిన ఓటరు దానిపైన అనుమానాలుండి ఈ వ్యవస్థ అంటే స్వయం ప్రతిపత్తుల వ్యవస్థ పైన ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు అంతటా కూడా అసలు ఇది వద్దు అని ప్రతిపక్షంలో ఉన్న 23 పార్టీలు ఇవాళ మాకు బ్యాలెట్ కావాలని అడిగితే ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు? ఫస్ట్ క్వశ్చన్. అసలు పేపర్కు అంటే బ్యాలెట్ కన్నా కూడా ఈవీఎంల కన్నా కూడా బ్యాలెట్కి ఎక్కువ ఖర్చు అవుతుందా? అన్ని తలకి తోకకి సంబంధం లేని జవాబులు ఇచ్చారు మీరు. అసలు వీవీప్యాట్లు కౌంట్ చేయమంటే 6 రోజులు పడుతుందన్నారు. మనం బ్యాలెట్ చేస్తే 1 రోజులో చేసేవాళ్ళం. మరి వీవీప్యాట్లు నథింగ్ బట్ బ్యాలెటే కదా వీవీప్యాట్. అంటే అధికార పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ఆధారంగానే సుప్రీంకోర్టు దానిని 50% కాకుండా ఓన్లీ ఒక నియోజకవర్గంలో 5 మాత్రమే ర్యాండమ్లో చేయాలని ఇవ్వడం తీర్పు ఇవ్వాల. ఇంకో విషయం, ఇంత గగ్గోలు పెట్టి మాట్లాడుతున్నారు. ఇవాళ ఏపీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వీవీప్యాట్ స్లిప్పులు తూర్పుగోదావరి జిల్లాలో ఒక మండలంలో దొరికినాయా, దొరకలేదా? ఈవీఎంలు ఎందుకు మొరాయించినాయి? ఏదైనా మన ఇక్కడ తెలంగాణలో తీసుకున్నట్లయితే జగిత్యాలలో ఈవీఎం మిషన్లు తీసుకెళ్తే అర్ధరాత్రి పట్టుకుంటే జర్నలిస్ట్ సోదరులు దాన్ని విజువల్ కవర్ చేస్తే వాళ్ళ పైన కేసులు పెడితే నిన్న జర్నలిస్ట్ సోదరులు ధర్నా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? ఇది మీ యొక్క దురంకరణకి నిరంకుశత్వానికి ఇది పరాకాష్ట కాదా? ఇది ఏ రకంగా మాట్లాడాలా? వీటన్నిటికీ ఈ దొంగలను మోస్తున్నది బీజేపీ కాదా? ఇవాళ చెప్పండి. ఇప్పుడు వీటన్నిటికి మీ ఆధ్వర్యంలో కదా ఇదంతా నడుస్తున్నది. అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గతంలో మీరు కూడా కేంద్రంలో ఉన్నారు, మీరు కూడా అదే చేశారా? ఎప్పుడు గతంలో మీరు కూడా 10 ఏళ్ళు కేంద్రంలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్య విలువలకి కొంత అది ఉంటుంది, దానికి వాల్యూ ఇస్తుంది. మరి ఇంత దుర్మార్గంగా మొత్తానికి మొత్తం వ్యవస్థ పని ఎప్పుడు చేయలేదు. ఇంకొక 2 నిమిషాలు మీరు ఆగాలి, నేను చెప్తా. ఇంకొక విషయము, ఇవాళ రైడ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి దగ్గర మన తమిళనాడులో కనిమల దగ్గర చేశారు, మీకు ఏమైనా దొరికినాయా? సో ప్రతిపక్షంలో ఉన్నది కదా. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలా, ఎలక్షన్ కమిషన్ ఎంత బ్రహ్మాండంగా చేయడం తప్పనట్లే, నువ్వు తీసుకున్నటువంటి సమయము, నువ్వు చేసే విధానాన్ని తప్పు పడుతున్నా నేను, నువ్వు చేసే విధానాన్ని బట్టి. సో అది వాళ్ళ యొక్క కాలక్రమంలో వాళ్ళ పనులు వాళ్ళు విధి విధానాలు అది చెప్తున్నాను. అంటే నువ్వు కావాలని టార్గెట్ చేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉండకుండా చేయడం కోసం నువ్వు చేసే కుట్రలో భాగమే కదా ఇదంతా ఇప్పుడు నువ్వు చేసేది. ఇంకొక విషయం, ఇవాళ అర్ధరాత్రి ఆపరేషన్ అని నవ తెలంగాణలో మనకు ఆర్టికల్ వచ్చింది. ఇంచుమించు 30 నియోజకవర్గాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్టుగా 50,000 ఓట్ల 50,000 ఓట్లు 48,000 ఓట్లు అత్యధిక ఓట్లు పోల్ అయితే ఎక్కడైనా 6 గంటలకు నీకు 5 గంటలకు పోలింగ్ అయిపోతే అర్ధరాత్రి 2 గంటల దాకా పోలింగ్ ఎట్లా జరిగింది చెప్పండి. ఇది ఎప్పుడు కాదండి, ఎండలు ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ సాయంత్రం ఆ పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా. ఒక్క నిమిషం మీరు ఎలా చేయాలి నాకు, ఇవాళ ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగినటువంటి దాంట్లో నీకు ఎంతమంది క్యూ లైన్ లో ఉన్నా కూడా 50,000 మంది నీకు క్యూ లైన్ లో ఉన్నారు. మీరంతా మీడియాలో ఉన్నవాళ్ళు కదా, మీరు విజువల్స్ కవర్ చేశారు కదా, ఎక్కడెక్కడ క్రౌడ్ ఉంది మీకు ఐడియా ఉంది కదా. ఇది పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉందండి, వీటిపైన మాట్లాడాలి మీడియా. ఫోటో స్టెప్ లో మీరు భాగంగా కాబట్టి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న మీ గొంతు కూడా నొక్కే ప్రయత్నం చేసినప్పుడు ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను నేను. ఇట్లాంటి వాటిపైన చర్చ జరగాలి, పనికి వల్ల చర్చలు కాదు ఇవి జరగాలి అసలు చర్చలు. ఎందుకంటే ఓటే ప్రమాణికం. 5 సంవత్సరాలకు ఒక్కనాడు వచ్చే ఓటును కూడా నువ్వు రిగ్గింగ్ చేసి ఈవీఎం మిషన్లను కూడా నువ్వు ట్యాంపరింగ్ చేస్తుండడానికి ఆధారాలతో సహా బయట పెడతా. మీరు ఆధారాలు ఎక్కడ బయట పెట్టారు? పెట్టిన ఆధారాలు మీరు ఎక్కడ పెట్టారు? ఎక్కడ రిగ్గింగ్ చేసిన ఆధారాలు బయట పెట్టారా? మీరు బయట పెట్టారా? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది ఎవరన్నా బయట పెట్టారా? ఎప్పటివరకు చూపించారా? ఇప్పటి వరకు ఆరోపణ ఆయన పైన కూడా కేసులు ఉన్నాయి, దాన్ని ఒప్పుకోలేదు. ఏం చెప్తా కిషన్ గారు ప్లీజ్? ఆరోపణలు ఉన్నాయి కానీ ఎవరు మా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ టీడీపీ పాట పాడితే నిజంగా కూడా చాలా బాధాకరం. 2 విషయాలు. ఒకటి ఇప్పుడు ఈవీఎం వద్దు మళ్ళా బ్యాలెట్ కావాలి అని అంటే ఏ స్థాయి నుంచి ఒక్క నిమిషం మేడం ఇప్పుడే వచ్చింది అవకాశం, ఒక్క నిమిషం కొంచెం ఓపిక పట్టండి, అందరు మాట్లాడారు మౌనంగా విన్నా. ఇప్పుడు ఈవీఎం నుంచి మళ్ళీ బ్యాలెట్ పోదామంటే రేపు బ్యాలెట్లు వచ్చిన తర్వాత గతంలో కౌంటింగ్లు అయ్యేటప్పుడు కూడా కొన్ని రోజులు ఉన్నాయి. అవును, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ రోజులకు పోదామా? మీరు అడిగితే ఒక సహేతుకమైన చర్చ, వీవీప్యాట్లు స్లిప్పులు లెక్క పెట్టాలని చెప్పండి, ఒప్పుకుంటాం. మీరు సుప్రీంకోర్టు మేం కాదు కదండి నిర్ణయించేది ఎలక్షన్ కమిషన్. మీరు సుప్రీంకోర్టుకు పోయినరు. ఒక్క నిమిషం రన్నింగ్ కమెంటరీ వద్దు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తున్నది కదా, సుప్రీంకోర్టు ఇన్ని లెక్క పెట్టండి, సుప్రీంకోర్టుతో పోయి మీరు పెంచుకోండి దాన్ని. మీరు మళ్ళా బ్యాలెట్ కావాలి అని అనేసరికి నిజంగా అంటే మీరు తెచ్చిన అనుమానాలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నివృత్తి చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే అక్కడ మనం రిప్రజెంట్ చేస్తాం రాజేష్ గారు. అన్ఫార్చునేట్లీ వీళ్ళ ప్రక్రియలో ఉండరు. మీరు గతం నుంచి కూడా చూడండి, ఎలక్షన్స్ ప్రక్రియ జరిగినప్పుడు మనకు స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు వచ్చిన రోజు నుంచి మొదలు పెట్టుకుంటే కౌంటింగ్ అయ్యే వరకు కూడా కార్యకర్తలు దాన్ని చూసుకుంటూనే ఉంటారు. మీకు పోలింగ్ అయినా కానివ్వండి, తర్వాత స్ట్రాంగ్ రూమ్ కి మళ్ళీ ఒకసారి తీసుకుపోయినా కానివ్వండి, మీరు మధ్యలో వదిలేసి ఒకటైతే సర్క్యులేట్ అవుతుంది బాగా అర్ధరాత్రి వరకు కూడా ఏదో పోలింగ్ జరిగింది అనేది ఈవీఎం వెబ్ కాస్టింగ్ అవుతుంది కదా, మొత్తం సీసీటీవీ ఫుటేజ్ డిమాండ్ చేయండి. మాట్లాడినివ్వండి, మళ్ళీ టైం ఇస్తారు. ఎందుకంత మీరు డెస్పరేట్ అవుతున్నారు? ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. అదే కోర్టును కూడా తప్పు పడుతున్నారా? కోర్టును కూడా తప్పు పడుతున్నారా మీరు? కోర్టును కూడా తప్పు పడుతున్నారా మీరు? పోండి, హైకోర్టు పోండి, సుప్రీం కోర్టు పోండి. మీకు అంటే ఓటమి తర్వాత ఇగోండి చెయ్యండి. మీరు మొత్తం 5 సంవత్సరాలు ఇది చేసినా కూడా మంచిదే, ఏదైనా మంచి జరిగితే తప్పేం లేదు. మనం బ్యాలెట్ నుంచి ఈవీఎం పోయినాం, ఈవీఎం నుంచి వీవీప్యాట్కి వచ్చినాం. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటారండి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారు తెలంగాణ. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తానండి నేను. ఆయన 10 గంటలకు ఓటేసిండు, 5:30కు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా ఓటు నాకు పడ్డదో లేదో అని అంటే, మరి నువ్వు వీవీప్యాట్ చూడకుండా మీద ఫ్యాన్ ని గుర్తుని చూస్తే మమ్మల్ని ఏం చేయమంటావు? ఆ రోజు ఉన్న ఫ్యాన్ ని చూస్తే మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు వీవీప్యాట్ ని చూడాలి కదా. 7 సెకండ్లు ఉండాల్సింది కానీ 3 సెకండ్ల వీవీప్యాట్లు కనబడుతుంది, 3 సెకండ్లు వెళ్ళిపోతున్నారు. మీ బాధ్యత ఏంటిది? అక్కడనే రిటర్నింగ్ ఆఫీసరో లేకుంటే ఆ బూత్ దగ్గర ఉన్న అధికారులను నిలదీయాలి, అక్కడ అడగాలి. కాదు 5:30 తర్వాత పోలింగ్ ట్రెండ్ చూసి
పోలింగ్ లో ఎక్కడనో ఇక మాకు వచ్చేటట్టు లేదు అని చెప్పి మీరు బయట వచ్చి ప్రెస్ మీట్లు పెడితే దాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. Right. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓడిపోతున్నాము అనగానే ఇవి మీరు చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కంటే ముందు మీరు ఇప్పటి నుంచే పోరాటం మొదలు పెట్టుకోండి. లేదు కరెక్ట్ ఎలక్షన్ అయిపోతుంది అనే టైంకి గాంధీ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైతే తర్వాత ఎలక్షన్ కి డిబేట్లలో ముందు మొదలైతే నుంచి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలను పిలిచినప్పుడు కరెక్టే. ఇదే ఇప్పుడు ఇచ్చినారు ఈవెన్ కదా, ముందు చంద్రబాబు ఎలక్షన్ నాయుడు కమిషన్ కూడా- పిలిచింది. ఆ, చేసి ఏమంటున్నారు? చూపెట్టండి, హ్యాక్ చేయగలుగుతారా చేసి అవును, చూపెట్టండి. హరిప్రసాద్ పంపిస్తే వద్దన్నారు కదా. చూపించారు, ఇంతకన్నా ఏం కావాలా? హరిప్రసాద్ పంపిస్తామంటే చూపించారు చెప్పేసి వద్దని ఆయన, చెప్పారు కదా. చూపించారు కూడా. రైట్ అనురాధ గారు ప్లీజ్ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం ప్లీజ్.